శ్రీమద్ రామాయణము బాలకాండ 16వ సర్గ. విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను మనుష్యునిగా అవతారం ఎత్తుతాను, కానీ లోకకంటకుడైన రావణుని ఎలా సంహరించాలి? దానికి ఉపాయం ఏమిటి అని అడిగాడు. దానికి దేవతలు ఇలా అన్నారు. ఓ మహావిష్ణు, నీవు మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, రావణాసురుడు చాలా కాలం బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. రావణుని తపస్సు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. మనుష్యులతో తప్ప అతనికి వేరే వారి చేత మరణము లేకుండుగాక అని వరం ప్రసాదించారు. మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరం కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకాలలోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలం మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యం లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని విష్ణుమూర్తి అంతర్ధానం అయ్యాడు. అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగం చేస్తున్నాడు. ఆ హోమగుండం నుండి తేజోవంతుడైన మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించినవాడు, రక్తవర్ణము కల ముఖము కలవాడు, దుందుబి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించినవాడు, పర్వత శిఖరము మాదిరి దృఢమైన వాడు, పెద్ద పులి వంటి పరాక్రమం కలవాడు, సూర్యుని వంటి తేజస్సును కలవాడు, భగభగ మండే అగ్నిశిఖల మాదిరి వెలుగుచున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో దాని మీద ఒక వెండి మూతతో ఆ బంగారు పాత్ర నిండా పాయసంతో ఒక భూతాకారం ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు. ఓ మహానుభావ, తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను అని ప్రార్థించాడు. ఆ భూతము దశరథుని చూచి ఇలా పలికింది. ఓ దశరథ మహారాజా, నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచే తయారు చేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్ను, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగం చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము, నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమును ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానమైంది. దశరథుడు సంతోషంతో ఆ పాయస పాత్రను తీసుకొని అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ పాయసంలో సగభాగము కౌశల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగభాగం అంటే 4వ భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం అనగా 8వ భాగాన్ని కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం అనగా మిగిలిపోయిన 8వ భాగాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు. ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన 3 భార్యలకు పంచి ఇచ్చాడు. కానీ దశరథుని భార్యలు తమకు పాయస పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏమాత్రం చింతింపక పాయసము దొరికి తమకు పుత్ర సంతానము కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు. కాలక్రమేణా కౌశల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరథుడు పరమానందభరితుడయ్యాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 16వ సర్గ సంపూర్ణం.